హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం గోబీ 65 ఇంట్లో ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనము 5 to 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది వాళ్ళకి చేసి పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా గోబీని తీసుకొని వెనకాల ఆకులన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇలా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా తుంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఏంటంటే ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ గోబీ కూడా అందులో వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న జెమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ హాట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా పోతాయి. తర్వాత మనం హ్యాపీగా పకోడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనము దీనికోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. నేను క్వాంటిటీకి తగ్గ అది మీ ఇష్టము. నేను ఒక్కటి కాబట్టి నేను 1 కప్ ఆఫ్ మైదా అలాగే 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఈ పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆయిల్ అంతా కూడా ఇలా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఇందులో మీ కారానికి తగ్గట్టు కొంచెం కారం అలాగే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా, ఇంట్లోదైనా పర్లేదు ప్యాకెట్దైనా పర్లేదు, గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వీటన్నిటిని పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకు ఆ పకోడీకి తగ్గట్టు కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే మరీ లూజ్గా అయిపోయి ఆ పిండి అనేది గోబీకి పట్టకుండా సరిగా ఉండదన్నమాట. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని మరి వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఏంటంటే మనకి ఇటుపక్క ఏంటంటే హాట్ వాటర్లో ఇలా గోబీ అనేది ఉడికిపోయిందనమాట. వీటిని పక్క తీసేసుకొని ఇలా జల్లెల్లో ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆ బ్యాటర్లో ఈ గోబీని వేసేసి ఆ పిండి మొత్తం కూడా గోబీకి పట్టేలాగా మొత్తంని ఇలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే సరిగా కలవకపోతే మనకు అది తినేటప్పుడు ఆ క్రంచీనెస్ క్రిస్పీనెస్ ఏమీ అనిపించదు. కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక సోకింగ్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా అన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మన గోబీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ స్టేజ్లోనే తినేసేయచ్చు. కాకపోతే నేనేంటంటే కొంచెం స్పైసీనెస్ కావాలి అని చెప్పేసి ఇలా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా లైట్గా ఫ్రై చేసుకున్నాక మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఆనియన్స్ గార్లిక్ సాసెస్ అన్నీ కూడా వేసేసుకొని మీరు గోబీలాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గోబీ అనేది అందులో వేసేసి ఇలా ఒకసారి టాస్ చేసుకుంటే ఏంటంటే సరిపోతుంది, మంచి స్మెల్ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.